హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా. పొలిటీషియన్ భూమన కరుణాకర్ రెడ్డి ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్ విగ్ గురించి, దాని ధర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఆమె వాడే విగ్గు ఒక్కోటి 50 లక్షల రూపాయలు. అలాంటి విగ్గులు ఆమె దగ్గర 11 ఉన్నాయని. ఏంటి, కేవలం తలపై పెట్టుకునే విగ్గు 1/2 కోటి ఉంటుందా? వెంట్రుకలే కదా అని మనం తీసి పారేసేవి ఎంత ఖరీదు ఉంటాయా అనే డౌట్స్ చాలా మందిలో వచ్చి ఉంటాయి. ఆ డౌట్స్ అన్నింటికీ సమాధానమే ఈ వీడియో. మీకు కూడా ఎవరికైనా ఆ బయట విన్నాక, ఆయన మాటలు విన్నాక ఇలాంటి డౌటే వచ్చి ఉంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. అట్లాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. విగ్గుల్లో అత్యంత ఖరీదైనవి ఎంత, అత్యంత తక్కువ ధర ఎంత, ఏ రకమైన విగ్గులకు డిమాండ్ ఎక్కువ ఉంది, ఇంతవరకు ప్రపంచంలో టాప్ విగ్స్ ధరించిన సెలబ్రిటీలు ఎవరు, వాళ్ళు వాడిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ విగ్స్ ప్రైస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ దొరికేస్తుంది. వీడియో చూసే ముందే నా కోసం ఒక లైక్ కొట్టొచ్చు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు డైలీ మీకోసం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ కూడా మర్చిపోకండి. అయితే వీడియో స్టార్టింగ్లోనే మీకు క్లారిటీ ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్టు 50 లక్షల రూపాయల విగ్ అనేది ఈ ప్రపంచంలోనే లేదు. మరి ఆయన ఎందుకు అలా చెప్పారో ఈ వీడియో చివరిలో మీకు చెబుతాను. అంతకంటే ముందు ఈ ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ విగ్స్ ఎవరు వాడుతున్నారు అనేది టాప్ 6 మీకు వివరిస్తాను. ఈ టాప్ 6లో అసలు మన ఇండియాలోనే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్లు ఏ సెలబ్రిటీ కూడా లేరు. మరి మన సెలబ్రిటీస్ వాడుతున్న విగ్గుల్లో అత్యంత ఖరీదైనది ఎంత అనేది కూడా వివరణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విగ్గులు వాడుతున్న వారిలో 6వ స్థానంలో ఉండేది ఎవరంటే, హాలీవుడ్ యాక్ట్రెస్, సింగర్, ఫిల్మ్ మేకర్, సాంగ్ రైటర్, అమెరికాకు చెందిన బార్బరా జోన్ వాడిన విగ్ రేటు 3,39,000 రూపాయలు. భుజం వరకు పొడవైన ఈ కాపర్ కలర్ విగ్ను ప్యూర్గా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తోనే తయారు చేశారు. దీనిని 1970లో వచ్చిన ఆన్ ఏ క్లియర్ డే యూ కెన్ సీ ఫర్ ఎవర్ అనే సినిమాలో బార్బరా వాడింది. పారామౌంట్ ప్రొడక్షన్లోని స్టైలిస్టులంతా కలిసి ఈ రాగి రంగు జుట్టు విగ్గును బార్బరా కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ విగ్గు ఆమెకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టిందని, దీంతో 70sలో ఆమె ఫ్యాన్స్ చాలా కాలం ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. బెవర్లీ హిల్స్లోని లాట్ 25 కేఫేలో నిర్వహించిన వేలంలో ఈ విగ్గు 3,53,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ప్రపంచంలోని టాప్ 5 ఖరీదైన విగ్ ఆడ్రీ క్యాథరిన్ హెబ్బర్న్ వినియోగించింది. దీని ఖరీదు $6,400 అమెరికన్ డాలర్లు, అంటే ప్రెజెంట్ రేటు 5,65,000 రూపాయలు. ఒకప్పటి బ్రిటిష్ యాక్ట్రెస్, ఫ్యాషన్ ఐకాన్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆడ్రీ క్యాథరిన్ 1959 MGM సినిమా గ్రీన్ మాన్సన్స్లో ఈ విగ్ వాడింది. ఈ విగ్ను కూడా ఆ సినిమా కోసమే ఆమె కోసం ప్యూర్ హ్యూమన్ హెయిర్తో తయారు చేశారు. టాప్ 4 విగ్ ఒకప్పటి మోస్ట్ ఫేమస్ అమెరికన్ ఆర్టిస్ట్ ఆండీ వార్హోల్ వాడింది. దాని ఖరీదు 9,52,000 రూపాయలు. ఆండీ దగ్గర వందల కొద్ది విగ్స్ ఉండేవి. వాటిలో ఓ 40 విగ్గులు ప్రస్తుతం పిట్స్బర్గ్లోని ఆండీ వార్హోల్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు. వాటి సేకరణ ఆయనకు అప్పట్లో హాబీగా ఉండేది. ఇవన్నీ ఇటాలియన్ స్టైలిస్ట్ పాల్ బోచిచ్చియో తయారు చేసినవే. ఈ విగ్గులలో ఓ వెండి విగ్ కూడా ఉంది. న్యూయార్క్లో 2006లో వేలంలో ఇది అమ్ముడుపోయింది. టాప్ 3 ఎలిజబెత్ టేలర్ విగ్. దీని విలువ 14,10,000 రూపాయలు. అమెరికన్ ఇంగ్లీష్ యాక్ట్రెస్, మోడల్ ఎలిజబెత్ టేలర్ ముదుర గోధుమ రంగు జుట్టు, బంగారు పూసలు, క్లిష్టమైన జడలతో ఉండే విగ్ వాడేది. అప్పట్లో అది ట్రెండ్ సెట్ అయిపోయింది. ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ అయితే ఏర్పడింది. ఇక టాప్ 2 మార్లిన్ మన్రో విగ్. దీని ఖరీదు 26,35,000 రూపాయలు. యుఎస్కి చెందిన ప్రముఖ అందగత్తె, హాలీవుడ్ హీరోయిన్, మోడల్ మార్లిన్ మన్రోకు గతంలో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. మార్లిన్ మన్రో అంటే పడి చచ్చేవారు. మార్లిన్ మన్రో కోసం ఈ విగ్ను మ్యాక్స్ ఫ్యాక్టర్ స్టూడియోస్ హెయిర్ క్రియేషన్స్ విభాగం సృష్టించింది. ఇది కూడా ప్యూర్ హ్యూమన్ హెయిర్తోనే తయారు చేశారు. మార్లిన్ మన్రో హెయిర్ విగ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు అసలు. భుజం వరకు పొడవుగా, చిన్నగా వంపు తిరిగి మెరుస్తూ చాలా ఆకర్షణీయంగా ఉండేది ఆ విగ్గు. ఆ విగ్ వల్ల ఆమెకు మరింత అందం వచ్చేదని ఆమె ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యేవారు. ఇక టాప్ 1 మైకేల్ జాక్సన్ విగ్. దీని ఖరీదు అక్షరాల 66,11,000 రూపాయలు. కింగ్ ఆఫ్ పాప్, సింగర్, డాన్సర్, సాంగ్ రైటర్, ఫిలాంథ్రపిస్ట్ మైకేల్ జాక్సన్ వాడే విగ్గు ఇంతవరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకు ఎక్కింది. ఈ విగ్ను మైకేల్ జాక్సన్ కోసం USA కాప్ వేవర్ కస్టమ్ క్రాఫ్టెడ్ చేసి ముందు భాగంలో లేస్తో మీడియం పొడవు, నల్లటి మానవ జుట్టుతో తయారు చేశారు. ఇంతవరకు అత్యధికంగా ధరలకు అమ్ముడుపోయిన విగ్స్ ఇవే ఈ ప్రపంచ చరిత్రలో.
మన దేశంలో అయితే అత్యధికంగా సల్మాన్ ఖాన్ ఓ హై క్వాలిటీ కస్టమ్స్ విగ్ వాడతాడు. వాటి ధర ఒక 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీనిపై కూడా అధికారికంగా ఎక్కడ ఎలాంటి న్యూస్ లేదు. అట్లాగే అక్షయ్ కుమార్ కూడా వాడే విగ్ 1 లక్ష 1.5 వరకు ఉంటుందని అనధికారిక ప్రచారం మాత్రమే. దానిపై కూడా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ న్యూస్ ఇంతవరకు లేదు. ఇలాగే మన టాలీవుడ్ లో కూడా ఒరిజినల్ హెయిర్ లా కనిపించే విగ్లను చాలా మంది హీరోలు వాడుతున్నారు. ప్రస్తుతం ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో చేసే వాటికంటే రియలిస్టిక్గా ఉండే సింథటిక్ విగ్లు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఇవి చాలా తక్కువ ధరకే మార్కెట్లో దొరుకుతుండడమే దీనికి ప్రధాన కారణం. నైలాన్, పాలిస్టర్, ఆక్రలిన్స్తో తయారు చేసే సింథటిక్ హెయిర్ని పట్టుకొని చూసినా అది హ్యూమన్ హెయిర్ కాదు అని గుర్తించడం అసాధ్యం. అంత నేచురల్గా ఉంటాయి. హ్యూమన్ హెయిర్తో చేసిన విగ్గులు ఖరీదు ఎక్కువగా ఉండడంతో ఈ సింథటిక్ విగ్గులు ఇప్పుడు మార్కెట్ను ఆక్రమించేస్తాయి. ప్యూర్లీ ఒరిజినల్ మనుషుల ఒరిజినల్ జుట్టుతో తయారు చేసిన విగ్స్ లీస్ట్ ప్రైసే 10,000 ఉంటుంది. అదే సింథటిక్ అయితే 1,000-2,000కే దొరుకుతున్నాయి. అయితే 100% ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో అంటే ఒరిజినల్ మనుషుల జుట్టుతో తయారు చేసిన విగ్గుల ధరలు కూడా అన్నీ ఒకేలా ఉండవు. వాటి క్వాలిటీని బట్టి ధర డిసైడ్ చేస్తారు. ఈ రేట్ ఎట్లా డిసైడ్ చేస్తారంటే విగ్ పొడుగు, స్టైలు, క్వాలిటీ, కంఫర్ట్, ఫ్లెక్సిబుల్ వీటి ఆధారంగా కనీసం 12,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ధరలు నిర్ణయిస్తారు. ప్రాసెస్ చేయని వర్జిన్ విగ్స్ అధిక ధరల్లో అందుకే ఉంటాయి. ఈ విగ్గులు అత్యధికంగా తయారు చేసేందుకు హెయిర్ మన దేశంతో పాటు ఇతర దేశాల్లో ఉండే టెంపుల్స్ నుంచే వస్తుంటాయి. ఇప్పుడు తిరుపతి, విజయవాడ దుర్గమ్మ, బాసర, శ్రీశైలం ఇలా పెద్ద దేవాలయాల నుంచి ప్రతి నెల టన్నుల కొద్ది జుట్టు దేశ విదేశాలకు ఎగుమతవుతుంది. తిరుపతిలోనే ఏటా కనీసం 100 టన్నులకు పైగా తలనీలాలను భక్తులు సమర్పిస్తుంటారు. దీనిని వేలం వేయగా ఏటా కనీసం 10 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంది. ఇలా టన్నుల కొద్దీ సేకరించిన జుట్టు కూడా విగ్గుల తయారీ కోసమే వినియోగిస్తుంది. విదేశాల్లో ప్రస్తుతానికి యూరోపియన్ హెయిర్ విగ్స్ కు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫోలియా వంటి లగ్జరీ బ్రాండ్లు అత్యంత ఖరీదైనవి. కొన్ని ఫోలియా మోడల్స్ విగ్స్ $1,000 ఖరీదు చేస్తాయి. మరికొన్ని బ్రాండ్ల నుంచి వచ్చే హై అండ్ హ్యూమన్ హెయిర్ విగ్లు కూడా చాలా ఖరీదైనవే ఉన్నాయి. సిల్క్, క్యాప్స్, బ్లీచింగ్ నాట్స్, నిర్దిష్ట హెయిర్ కలర్స్ వంటి కస్టమ్ ఫీచర్ల ఆధారంగా వీటి రేట్లు డిసైడ్ అవుతూ ఉంటాయి, అధిక ధర పలుకుతూ ఉంటాయి. పూర్తిగా చేతితో తయారు చేసిన విగ్గులు, ముఖ్యంగా లేస్ లేదా సిల్క్ క్యాప్లతో యంత్రాలతో తయారు చేసిన విగ్గుల కంటే ఖరీదైనవి. ఇప్పుడు మన దేశంలో కూడా తక్కువలో 500 అంతకంటే తక్కువ ధర నుంచి కూడా అనేక రకాల విగ్స్ అయితే లభిస్తూ ఉన్నాయి. అయితే బోమన కరుణాకర్ చెప్పినట్లు 50 లక్షల ఖరీదు చేసే విగ్స్ ఈ ప్రపంచంలోనే లేవు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ విగ్స్ కూడా ₹1,00,000 లోపే ఉన్నాయి. ప్రముఖులు, సెలబ్రిటీలు వాడిన విగ్గులు కూడా వాళ్ళ జ్ఞాపకార్థం ఆక్షన్లో కొన్నప్పుడే వాటి ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు వాడిన విగ్గులకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. కానీ అవి కూడా 1-2 తప్ప 50 లక్షలు దాటినవి మాత్రం లేనే లేవు. నాకు తెలిసి బోమన కరుణాకర్ రెడ్డి 50,000 రూపాయల విగ్ అనబోయి 50 లక్షల రూపాయల విగ్ అన్నట్టున్నారు ఆయన. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ హెయిర్ విగ్గుల విధానానికి కూడా కాలం చెల్లిపోయినట్టే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో కూడా సంబంధం లేకుండా చాలా నేచురల్గా ఒరిజినల్ హెయిర్ మాదిరిగానే ఉండే నాన్ సర్జికల్ గమ్ హెయిర్ ఫిట్టింగ్ సిస్టమ్ అయితే ఇప్పుడు వచ్చేసింది. ఈ విధానం ఇప్పుడు ఎంత పక్కగా ఉందంటే ఇది పెట్టుకున్న వాళ్ళు తల స్నానాలు కూడా చేసేయచ్చు, తుడిచేసుకోవచ్చు, గట్టిగా పట్టుకుని లాగినా రాదు. అలా అని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాదిరిగా సర్జరీతో పనే లేదు. ఇది పూర్తిగా నాన్ సర్జికల్ హెయిర్ ఫిట్టింగ్ సిస్టమ్. దీని ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. గతంలో ఏంటి, విగ్గులు తయారు చేసి వాటిని క్లిప్పుల ద్వారా తలపై సైడ్న ఉండే హెయిర్ కు పిన్ చేసేవాళ్ళు. అవి ఏదైనా పబ్లిక్ ప్లేసుల్లో, పబ్లిక్ గ్యాదరింగ్స్ లో గట్టిగా గాలి వేసిన ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి క్లిప్ లూజ్ అయిపోయి ఊడిపోయి పరుగు పోతుండేది, నవ్వులు పాలయ్యేవారు. బట్ ఇప్పుడు గమ్ అండ్ టేప్ తో అంటించే విధానంలో పెట్టుకునే విగ్గులతో ఆ సమస్య కూడా లేదు. మళ్ళీ గమ్ ను దాని రిమూవల్ లిక్విడ్ వినియోగించి బలవంతంగా తీస్తే తప్ప వచ్చే పరిస్థితే లేదు. అందుకే ఇప్పుడు చాలా మంది తెలుగు యాక్టర్స్ నుంచి టీవీ మేల్ యాంకర్స్ వరకు చాలా మంది ఈ గమ్ అండ్ టేప్ విగ్గులనే వాడుతున్నారు. ఎలా కావాలంటే అలా, ఎంత కావాలంటే అంత ఒత్తిగా ఈ విగ్గులను అందంగా తయారు చేయించుకుని తలపై అంటించేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవి నిజంగా చిన్న టౌన్ల నుంచి మెట్రో సిటీస్ వరకు అన్ని సెలూన్లు, బార్బర్ షాపుల్లో సైతం అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక్కసారి పెట్టుకున్నాక గతంలోని క్లిప్ విగ్గుల మాదిరిగా రాత్రి అయితే తీసేయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే పడుకుంటూ పోవచ్చు. ఇంక ఒరిజినల్ హెయిర్ మాదిరిగానే ఉంటాయి. వీటి ధర కూడా తక్కువగా 15,000 రూపాయల నుంచి 30,000 వరకు ఉంటున్నాయి. ఒకసారి విగ్గు తయారు చేయించి పెట్టుకుంటే కనీసం ఏడాది, గరిష్టంగా 2 ఏళ్ళు దర్జాగా హ్యాపీగా వాడుకోవచ్చు అంట. ఎందుకంటే కొలతలు తీసుకొని ఎవరి తలకు తగ్గట్టుగా వాళ్ళ తల పై భాగం మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విగ్గు తయారు చేస్తారు. దానిని తలపై గమ్తో, టేప్తో అంటించేస్తారు. ఈ విగ్గుల ఖరీదు కనీసం 15,000 నుంచి 50,000 వరకు ఉంటాయి.
వాటికి వినియోగించిన హెయిర్ క్వాలిటీ నుంచి విగ్ తయారీకి వాడిన ప్లేస్మెంట్ మెటీరియల్ వరకు ఎంత క్వాలిటీ వాడితే ధర అంత ఎక్కువగా ఉంటుంది. ఇవి పెట్టిన తర్వాత అందరిలాగానే దువ్వుకోవడం, తలస్నానం చేసుకోవడం, తుడుచుకోవడం అన్నీ చేసుకోవచ్చు. కాకపోతే నెలకోసారి దగ్గరలోని బార్బర్ షాపు లేదంటే ఎక్కడైతే విగ్ పెట్టించారో అక్కడికి వెళ్ళి వీటి మెయింటెనెన్స్ చేయించుకోవాలంట. అంటే ఈ విగ్ను తీసి దానిని బాగా వాష్ చేసి మధ్యలో ఎక్కడైనా వెంట్రుకలు ఏమైనా ఊడిపోతే ఆ ఖాళీ ఏర్పడితే అక్కడ తిరిగి వెంట్రుకలను పెట్టి తల మొత్తం క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా గమ్తో ఆ విగ్గుని అంటిస్తారు. దీనికి నెలకి 500 వరకు తీసుకుంటారు. దీంతో పాటు తల చుట్టూ సైడ్లలో ఉండే జుట్టు పెరిగిపోతే దానిని కత్తిరించి ఈ విగ్గు సరిపోయేలాగా ఈ విగ్గుకి సెట్ అయ్యే మాదిరిగా ఆ హెయిర్ ఏంటంటే సైడ్లలో ఉండేది బ్యాక్ సైడ్ ఉండేది కలిపి ఈ విగ్గు కలిపి ఒక పద్ధతిగా సెట్ అయ్యే మాదిరిగా ఆ చుట్టూ ఉండే హెయిర్ అయితే కట్ చేస్తారు. కట్ చేసి సెట్ చేస్తారు. సో ఈ విగ్గు పెట్టుకున్నాక ఏడాదికి ఒక 10,000 వరకు మెయింటెనెన్స్ ఛార్జీలు అవుతాయి. ఏడాదిన్నరకు ఒకసారి కొత్తగా విగ్గు తయారు చేయించుకోవడానికి మరో 15,000 అవుతుంది. అంటే మొత్తంగా ఒక 25,000 పడితే బాల్డ్ హెడ్ సమస్యకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేని ఆరోగ్యకరమైన పరిష్కారం దొరుకుతుందన్నమాట. అయితే ఇది పెట్టుకున్నప్పుడు ఆరంభంలో ఒక క్యాప్ ఏదో తలపై పెట్టుకున్నట్టు భావన చాలా మంది కలుగుతుందంట. ఆ తర్వాత కొద్ది రోజులకు అలవాటు అయిపోతుందని ఎక్కువ మంది ఈ విగ్ వాడుతున్న వాళ్ళు చెబుతున్నారు. సో ఇది ఈ విగ్గుల గురించి ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే మాదిరిగా లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.